హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అపియా వ్లాగ్. ఇది చాలా 2 months బ్యాక్ అనమాట. చిన్న వీడియో అనమాట. సో మా తమ్ములతో అట్లా నేను వైవి స్ట్రీట్కి వెళ్ళాను అనమాట. వాళ్ళే పిలుచుకొని పోయాను. ఆ రోజు కొంచెం పని ఉంటే అది కూడా వాళ్ళదే. సో ఇంక దాని తర్వాత సాయంత్రం చాలా ఆరెంజ్ కలర్ కొనిందనమాట. వ్యూ అంటే క్లైమేట్ అనమాట చేంజ్ అయింది వెదర్ ఆ రోజు. తర్వాత నైట్ మా పాప బాల్ పైన కూర్చొని ఎట్లా ఆడుతుందో, సో ఆ బాల్ కూడా తన ఎక్కడ పెట్టి వెళ్ళిపోయింది అనమాట. ఆడుకుంటూ కారులో బేసింది అసలు కనిపించడం లేదు. సో అది ఫేవరెట్ బాల్ మా పాపది. 200 పెట్టి కొన్నాం విశాల్ మార్ట్లో. సో ఇప్పుడు లేవన్నమాట. తర్వాత ఇంకా నైట్ పావురాల దగ్గరికి వచ్చేసాం. అట్లా పైకి ఎక్కితే ఒకటే పని, ఒక్క చోట్ల అస్సలు ఇంట్లో ఉండరనమాట తను. సో తిరుగుతూనే ఉంటుంది. దానికి అన్నం వేసి పాపకా ఆ తర్వాత నైట్ ఇంకా మా ఇంటి కోసం మా ఇంటి ముందర వీధి పిల్లలు అంటే ఇంటి ముందర పిల్లలు వాళ్ళతో కూడా వదలలేదు ఆడుకుందానికి. నెక్స్ట్ డే ఇది మార్నింగ్ అనమాట. సో ఇంక పొంగనాలు పిండి పొంగనాలు చేసుకున్నాం. చాలా రోజులైంది. సో చేద్దాం అంటే ఈరోజు చేసుకున్నాం అనమాట. సో అట్లా జరిగింది ఆ రోజు వ్లాగ్. ఇది 2-3 days వ్లాగ్ అన్నీ కలిపేసి వేస్తున్నాను. ఎందుకంటే అది నాకు కుదరదు. అంతా హాఫ్ తీసి ఇంకా ఒకటేసారి కలిపి వేద్దామని. అది కూడా నేను చెప్తున్నా, చాలామంది చెప్పారనమాట ఒకటే వ్లాగే అంటారు. సో నేను 3 days వ్లాగ్ అని చెప్తున్నా. సో చాలా లేట్ అయిపోయింది. సారీ అని ఈసారి అప్లోడ్ త్వరగా చేస్తాను. ఇది వచ్చేసి మామిడికాయ తురుము ఊరగాయ అనమాట. ఇది ఒక 3-4 days ఉంటుంది. దాని తర్వాత ఉండదు అనమాట. సో చాలా టేస్ట్గా ఉంటుంది. సో తురిమేసి దాంట్లో ఉప్పు కారం వేసి కలుపుకొని ఆవాలు మెంతుల పొడి కలుపుకొని తర్వాత బగారు చేసుకోవడం. ఇక్కడ మా పాప చూడండి ఎట్లా ఫుల్గా సతాయిస్తుంది. ఫ్రిడ్జ్ ఎక్కడం దిగడం తను చూసుకోవడం. ఇక్కడ పునరుప్పు ఎక్కువ వేసేస్తాను. సో ఇది ఏదో ఒక పని అనమాట. తర్వాత ఆవాలు మెంతులు మిక్సీలో వేసాను కదా, దాంట్లో మిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట. సో దాని తర్వాత ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. సో మా పక్కన పాప లాగుతుంది. సో దానివల్ల త్వరపడుతున్నాం వాయిస్ ఓవర్ వేయడం. సో ఏదో ఒకటి అనమాట ఇద్దాం అనుకుంటే. సో దాని తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకుంది. ఎందుకంటే అది ఊరగాయ టైప్ ఒక 3-4 days బయట నేను ఖచ్చితంగా ఇట్లా వేసుకోవాలన్నమాట. సో మళ్ళీ మా పాపను చూసుకుంటూ ఉన్నాను అనమాట. సో దాని తర్వాత పోపు గింజలు వేసేసి దాని తర్వాత అల్లము వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అనమాట. సో తెలుగులో కొంచెం చాలా 1 month వచ్చింది గ్యాప్. దాని తర్వాత మా ఇంటికి వచ్చేసి అయిపోయిన తర్వాత తను ఎంత ఏడ్చి ఒక్కి పెట్టి మరి ఏడుస్తూనే ఉంది. ఎందుకంటే తనకి ఇంకా పప్పులు ఇంకా అవి ఇవ్వాలంటే వద్దు, తినకూడదు, అవి తినకూడదు అంటే అస్సలు ఏడ్చి తను ఎట్లా తయారైన ఈ మధ్యన అస్సలు నేను తనకి గారాబం కూడా చేయడం లేదు. ఎందుకంటే ఆ రీజన్ గానే చెప్తాను. ఎందుకంటే ప్రతి వస్తువు తనకి ఇచ్చేదాకా తనకి గట్టిగా ఏడుస్తుంది, చాలా జిడ్డుగా తయారవుతుంది. సో దానివల్ల నేను భయపడి తనకి గర్వంగా చేయడం లేదు. సో లేదులేమా అని ఇంకా ఏరు పాపేదాకా వచ్చింది. దాని తర్వాత మా అత్తల ఇంటికి వెళ్ళాము ఆ రోజు నైట్. ఆ సాహిల్తో చూడండి ఎట్లా ఆడుతుంది అనమాట. సో వాడిని కొడతా గిల్లుతా ఉంది. అదొక ప్రేమ అనమాట, ఆనందం. తనకి ఏందో సైకో ప్రేమ లాగా వచ్చింది. సో పిల్లలకి సైకో అని చెప్పకూడదు, కానీ తను చేసే పనులకి ఇట్లా పేరు పెట్టాలనిపిస్తుంది. చూడండి క్యూట్గా వాడిని ఎట్లా కొడుతుంది. అసలు వాడు తింటుంటే అసలు వద్దు తినొద్దని అట్లా కొడుతుంది. చూడండి అసలు ఎట్లా చేసిందో, ట్రై చేస్తుందో. వాళ్ళ నాన్న ఒక పక్క వెనకల నుంచి అరుస్తుంటే వదలడం లేదు. వాడిని కొట్టి పెడుతుంది, అట్లనే చేస్తుంది అనమాట. కానీ పిల్లలు కొట్టి దెబ్బలు తగలవులే మరి అంతగా, కానీ కొంచెం గోల్ ఉండే కాబట్టి బరికేస్తుంది. ఎందుకంటే సాయిల్కి బరికింది, నాకు బరికింది, మా తమ్ముడికి బరికింది, మా హస్బెండ్ కూడా బరుకుతూనే ఉంటుంది. సో అందుకు గోల్ ఎంత చాలా త్వరగా ఫాస్ట్గా ఒకసారి నైట్ తర్వాత ఫోన్ చూసుకుంటా. చూడండి ఎంత క్యూట్గా పనుకుందో. ఫోన్ ఇవ్వకూడదు నాకు తెలుసు, బట్ పిల్లలు సతాయించే టార్చర్కి ఫోన్ కాదు కదా. అంటే తనకు ఫోన్ అలవాటు లేదంటే మ్యాక్సిమం తను టీవీలో చూసింది. అదే ప్రోగ్రామ్ కొంచెం ఫోన్లో బేసిచ్చినామని మనం ఎక్కువ సతాయిస్తూ ఉంటే. సో ఎంత డీప్గా అది ఫస్ట్ టైం అట్లా చూద్దాము. దాని తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది చూద్దాం అట్లా ఫోను. ఇట్లా డీప్గా చూస్తుంది. అందుకే ఐ ప్రొటెక్ట్లో మోడ్లో పెట్టి ఇంకా బ్రైట్నెస్ కొంచెం తగ్గించి ఇచ్చామన్నమాట. ఆయన కూడా అది నైట్ కాబట్టి ఎక్కువ కనిపిస్తుంది బ్రైట్నెస్. దాని తర్వాత తగ్గించేస్తాను. మా హస్బెండ్ వచ్చి తన పక్కన వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే శిల్పారామంకి వచ్చేసాం. చాలా రోజుల వ్లాగ్ అనమాట ఇది. శిల్పారామంకి ఇంకా సాయిల్ని తీసుకొని సండే అనమాట. ఇంకా పిల్లలకి హాలిడేని నేను మా పాప మా ఇద్దరు తమ్ముళ్ళతో బయలుదేరాం అనమాట. సో సాయంత్రం సండే ప్రోగ్రామ్ అంటే అది కూడా కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది నాకు. చూద్దాం చాలా మంత్స్ తర్వాత
వచ్చాను కదా శిల్పారామంకి, నైట్ ఎప్పుడు ఉండలేదని. సో అదే మా తమ్ముడితో మారుతూ పోతున్నాను, నైట్ ఇట్లా ఉంటుంది ప్రోగ్రామ్, ఇట్లా ఎట్లా అంటే చూద్దాము ఉంటుందో లేదో అంటే. సో అట్లే ఇంకా లోపలికి ఎంట్రీ ఇచ్చినామన్నమాట. సో ఇంకా తర్వాత ఆ ఎంట్రీ టికెట్స్ 15 14 నాకు తెలియదు, పిల్లలకి 20 అనమాట. సో సరిగ్గా నాకే తెలియదు, ఎందుకంటే వాళ్ళే కట్టారనమాట. తను దూరిపోతుంది లోపలికి వద్దు పోవద్దు కానీ వెళ్ళిపోతుంది చూడండి అసలు. దాని తర్వాత వస్తే ఓయమ్మ ఎంతమంది రష్ ఉన్నారు, మ్యాక్సిమం 80% మన ముస్లిమ్స్ ఉన్నారనమాట. అదే నాకు ఎక్కడ పోయినా నాకు వాళ్ళే కనిపిస్తారు అనమాట. సో చూడండి సండే కాబట్టి ఇంకా చాలామంది ఎట్లా అంటే మధ్యాహ్నం వంట చేసుకుని ఆరిపోయి కూర్చొని సాయంత్రం తినేసి సాయంత్రం దాకా తిని చేతులు కడుక్కొని ఇంటికి వస్తారు అంత బాగా. సో నేను కూడా చిన్నప్పుడు మా అక్క వాళ్ళతో ఒకసారి అట్లా వెళ్ళాను అనమాట. దాని తర్వాత నేను ఎప్పుడు వెళ్ళేదే లేదనమాట. చూడండి ఎంత ఇప్పుడు ఇక్కడ అంతా చేంజ్ ఇచ్చేసాను, ఏంటంటే అంత గార్డెన్ లెక్క పెంచానమాట. అంత గ్రీన్ లేయర్స్గా ట్రీస్ లాగా పెంచేసి చాలా బాగున్నాయి, గ్రీన్గా చాలా. ఇంతకుముందు అంత డెవలప్ లేదనమాట మన శిల్పారామంలో. ఎగ్జిబిషన్ లాగా పెట్టడం చాలా డెవలప్ వచ్చేసింది. ఇంకా అక్కడ 14D ఏదో ఉంటే నేను అక్కడికి వెళ్ళామంట. సో అదే అక్కడికి వెళ్ళాము. అది ఒక్కొక్కటి వచ్చేసి 80 రూపీస్ టికెట్స్ 18 180 నాకు తెలియదు గుర్తులేదు. బట్ అందరం ముగ్గురం కూర్చొని వెళ్ళామన్నమాట. 400 500 ఇచ్చేసి, నేను మా తమ్ముడు సాయిల్, మా పాపకి టికెట్ లేదు. సో ఇది ఒకసారి నేను మా హస్బెండ్ కూర్చున్నాము. సో అప్పుడు కూర్చుంటే స్లో అనుకుని మేము ఎక్కినాం, నేను మా పాప 8 months 9 months పాప అంతే. ఎక్కితే ఎంత స్పీడ్ తిరిగినా అంటే అది ఒకే గట్టిగా నడిచినాను. పాప ఏమి ఏడ్చి నేను ఏడ్చినాను, పాప మాత్రం బాగా కూర్చుంది. అప్పుడు నాకు కళ్ళు తిరిగి ఏడ్చింటే అన్న స్టాప్ చేసి మమ్మల్ని దింపేసి మళ్ళీ మామూలుగా అప్లై చేసుకున్నారనమాట. సో అట్లా జరిగింది ఆ రోజు. అన్న పాపం మళ్ళీ మా పాప ఎక్కుదామంటుంది, లేదు అక్కడ సాంగ్ వచ్చిందనమాట. సో హిందీ సాంగ్ నేను అందుకే పెట్టలేదు, అది మనం స్టాగ్ అవుతుంది కాబట్టి. ఇంతకుముందు నేను బ్లాగ్ పెట్టింటే హదీ బర్త్డేకి నాకు కూడా దానికి కూడా స్టాగ్ వచ్చింది, ఎందుకంటే దాంట్లో నేను ఎక్కువ ఇంగ్లీష్ పాటలు అంతే పెట్టాను అనమాట. సో దానివల్ల అలా గడిచిందన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా మేము ఆ మూవీకి వెళ్ళామంటే ఎట్లా అంటే అది 3D లెక్క కళ్ళకి అది పెట్టేసి స్పెట్స్ అంటే పైనుంచి కింద దాకా జంటి పిల్లగా జారీగా వస్తుంది కదా. సో అది సడన్గా పాము రావడం, సడన్గా మంకీస్ రావడం, సడన్గా మేము కింద నుంచి పైకి పడిపోవడం, అది అంతా అనమాట. సో చూడండి చాలా బాగుంది ఆ వ్యూ. నాకు చాలా నచ్చింది ఆ రోజు అనమాట. పాప అస్సలు రావడం లేదు, ఇంటికి పోదాం పద. ఇది చిన్న మినీ ట్రైన్ అనమాట. సో ఈ ట్రైన్లో చాలామంది కూర్చొని అంటే తిరగలేని వాళ్ళు అనమాట, తిప్పుతుంది అనమాట ఒక 5 minutes. దానికి కూడా ఎంత బిల్ మనీ అంట. సో ఎందుకు పోరా స్వామి, మనం తిరుగుదాం, వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేద్దాం, ఎందుకు మనకైందని నేను మా పాప ఎక్కలేదనమాట. సో దాని తర్వాత సాయిలు ఎక్కుదామంటే లేదు, వద్దు మేము దీంట్లోకి పోదాం లేదు, ఎందుకు అది ఎక్కడం డబ్బులు బొక్క అంటే 12D మినీ థియేటర్కి వెళ్ళామన్నమాట. సో దాంట్లో వచ్చేసి ఇది ఇక్కడ వాడు ఎంత 15 minutes 20 minutes చెప్పినారనమాట. కానీ మనకు వేసిన లోపల అసలు ఏసీ కూడా పోయేది, అంతా వేడిగా ఉంది మాకు పోయేటప్పుడు. తర్వాత మూవీ ఆన్ చేసేటప్పుడు కొంచెంసేపు వేసినారు అంతే. దాని తర్వాత 5 minutes మాత్రం ఎవరైనా పోతే ప్లీజ్ వెళ్ళొద్దని, ఎందుకంటే డబ్బులు బొక్క అనమాట. సో నేను వెళ్ళాను ఎందుకంటే 2 సార్లు, కానీ థ్రిల్ మాత్రం చాలా బాగుంది. 5 minutes రెండు మూవీస్ వేస్తారు, చిన్నవి వీడియోస్ 2 అనమాట. సో ఇదే లోపల అనమాట ఎంట్రన్స్. సో ఇంకా టికెట్ కట్టేసి మేము లోపలికి వెళ్ళామంట. సో టికెట్ అక్కడే తీసుకుంటే లోపల ఎవరు ఉన్నారనమాట. సో ఇట్లా చాలామంది కూర్చొని ఉండరు అక్కడ ఆల్రెడీ, మనం ఇంకా ముందరిపోయి కూర్చేసినాము ఇంకా సీట్లు లేక అట్లా అనమాట. సో ఇంకా చాలామంది వస్తున్నారు మా వెనకాల ఇంకా చూస్తూ ఉన్న వీడియో తీస్తున్నారు. దాని తర్వాత నేను సాయిల్ కూర్చున్నాం. మా పాప అస్సలు కొంచెం స్పెట్స్ పెట్టుకొని భయపడింది అనమాట. ఫస్ట్ భయపడి స్పెట్స్ తీసేసింది తను కూడా. ఇంతకుముందు అది వీడియో ఆన్ అయిన తర్వాత స్పెట్స్ కూడా సరిగా క్లియర్గా లేవు, గలీజ్గా ఉన్నాయి, పాత పడిపోయినాయి. సో స్పెట్స్ అట్లా ఉన్నారనమాట. స్పెట్స్ కొంచెం బాగుంది అనిపించింది. సో ఇంకా మా పాప భయపడింది అనమాట, భయపడి తీసేసింది చూడండి. అట్లా ఉంటే చిన్నపిల్లలు తీసుకుని పోతే. కానీ తను కూడా చాలా ఎంజాయ్ చేసింది అనమాట ఆ రోజు. సో నోరు జలుబు వేసింది, ఫుల్ కోల్డ్ అనమాట. సో ముక్కులు మూసిపోయి వాయిస్ ఇట్లా వస్తుంది, ప్లీజ్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. చూడండి ఇట్లా మధ్యలో సడన్గా ముందరికి వచ్చేస్తుంది, ఇట్లా వెళ్ళిపోతుంది. 3D 12D కదా. సో అట్లా తెలుస్తుంది చాలామందికి. సో ఇట్లా ఎవరైనా ఖచ్చితంగా శిల్పారామం కోసం ట్రై చేయండి, బాగుంటుంది. మనీ మీకు లేదు మాకు మనీ ఇది మాకు చాలా ఎక్కువ ట్రై చేయొద్దు అనిపేది, 5 minutes అనిపిస్తుంది. సో లేదు మాకు థ్రిల్ ఇష్టం, మేము చేస్తాం కదా, వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేను ఇది సెకండ్ టైం వెళ్ళాను. ఇంతకుముందు నేను ప్రెగ్నెంట్లో మా ఆయన పిలుచుకొని పోయాను, మా ఆయన అప్పుడు ఎక్కానమాట. సో అప్పుడు ఫస్ట్ టైం నాకు ప్రెగ్నెంట్ అనమాట. ప్రెగ్నెంట్ దగ్గర 8th month 7th month చాలా బాగా ఎంజాయ్ చేశాను. 6th month అనుకుంటా. దాని తర్వాత ఇప్పుడే రావడం అనమాట. సో అదే చెప్తాను బయటకు వచ్చి అబ్బాబ్బా ఎంత బాగుంది. కానీ 5 minutesలోనే అయిపోయింది కదా, 2 movies కదా. ఇక్కడ నీళ్ళ దగ్గరికి వచ్చామంట. ఇక్కడ కూడా బోట్స్ ఎక్కుదాం అనుకున్నా. చాలా గలీజ్గా స్మెల్గా ఉండొచ్చు. అసలు నీళ్ళు ఎంత బ్లాక్గా ఉన్నాయో అసలు దాంట్లో కూర్చొని ఎట్లా పోతే నాకు అర్థం కావడం లేదు అసలు. సో వెళ్తే ఖచ్చితంగా బోర్డు సర్వీస్ అసలు మీరు
వెళ్ళొద్దని ఎక్కద్దని అక్కడ కొంచెం అట్లా తిరిగి దాన్ని అంతవరకే, కానీ స్మెల్ చాలా ఘోరంగా వస్తుంది. కొంచెం నీట్ చేస్తే బాగుండేది అనిపించింది నాకు కూడా. సో కాలువ నీళ్ళు ఎక్కువ ఉంది, దాంట్లో బోర్డు ఏందిరా స్వామి దాంట్లో ఎక్కి తిరగదేం ఏందిరా అనుకున్నాను నేను మా తమ్ముళ్ళము. చూడండి అసలు చూడండి ఎంత గలీజ్గా ఉంది, ఎక్కుతా అని ఎక్కేవాళ్ళు అసలు ఎట్లా ఎక్కుతారో ఏమో, అంత గలీజ్ వాటర్ చూడండి ఎంత గలీజ్గా ఉండేది. అసలు ఆ వాటర్ని చూస్తే ఇరిటేటింగ్ అంటే వీళ్ళు ఎక్కి మరిపోయినారనమాట. దాని తర్వాత ఆ నుంచి వచ్చి మా పాప స్టేజ్ పైన వచ్చింది. పాప ఎవరో చాలా బాగుంది, ఆ ముందరికి వచ్చి మరి డ్యాన్స్ వేస్తూనే ఉంది. వాళ్ళ అక్క పిలిచడం వెళ్ళిపోయింది. దాని తర్వాత మా పాప ఎంత కొత్త కదా, ఫస్ట్ టైం కాబట్టి ఇంత ముందర వేయడం లేదు. చాలామంది కూర్చొని చూస్తున్నారు అక్కడ. ఇంకా అది సండే ప్రోగ్రామ్ అంటే మేము కూర్చుంటే మేము అక్కడ మినిమం 2 hours కూర్చొని ఉంటాం, కానీ వాళ్ళు అస్సలు స్టార్టే చేయలేదు. ఎవరో వచ్చి బ్రాండ్స్ గురించి అంటే ప్రమోషన్స్ గురించి చెప్తానే ఉన్నారు. ఇది వాడండి అది వేసుకొని చొక్కాలు పడిన అన్ని కంపెనీస్ గురించి అక్కడ ప్రమోషన్ స్పాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తానే ఉన్నారు. ఒక 1/2 hour మాకు పిచ్చి ఎక్కిపోయి తల పగిలిపోయి ఆ నుంచి వచ్చేసాం అనమాట. మా పాప ఎంత బాగా చేసిందో డ్యాన్స్. ఆ పాప ఎవరో భలే రౌడీ ఉంది. మా పాపను 2 సార్లు దబ్బేసింది వీడియో కెమెరా ఆన్ చేయకముందు. నేను నర్సుగా మళ్ళీ దుబ్బింది అదే పనిగా. సో సాంగ్ లేదు మళ్ళీ స్టైల్గా వస్తుందేమో అని భయపడి, సో దాని తర్వాత డ్యాన్స్ ఎగిరి మా పాప దాని తర్వాత ఇంకా నిలబెట్టాము కొంచెంసేపుగా స్టెప్స్ దగ్గర. తర్వాత చూడండి ఎంతమంది పిల్లలు వేసిన తర్వాత నేను పోయి వేస్తాను తనకు కూడా నిలబెట్టినాము. కొంచెంసేపు వేసేసింది అక్కడ, కొంచెంసేపు డ్యాన్స్ అనమాట. కొట్టేసి ఇంకా సాంగ్ తర్వాత యాడ్స్ చాలా యాడ్స్ చెప్తున్నాను, అది కూడా తీయలేదు వీడియో అంతా బెజ్జారు వచ్చేసింది. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. చాలామంది లేచి వెళ్ళిపోయి ఇంకా చాలామంది వస్తున్నారు అనమాట. సండే 8కి నాకు తెలియదు, మామూలు టైంలో 8కి క్లోజ్ అనమాట. సో అదే చెప్తున్న టైమింగ్ నేను మీకు. దాని తర్వాత ఇంకా ఇది ఈ వ్లాగ్ ఇక్కడ దాకా ఎండింగ్ అనమాట. మేము చాలా కష్టపడి ఈరోజు అంతా వ్లాగ్ తీసాను. ప్లీజ్ మీ ఒక లైక్ చేయండి, తప్పకుండా